ఇప్పుడు ఏం సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కి ఏమైనా సినిమాలు ఉన్నాయండి? ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకటి మిసల్ పిల్ల బాస్ ఉంది. అవునండి. అండ్ దాని తర్వాత మన సాయిధరమ్ తేజ్ గారిది సంబరాలు 8 ఒకటి ఉందండి. అండ్ రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ ఒకటి ఉంది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఇంకొక సినిమా ఉందండి, టైసన్ నాయుడు ఉంది. అండ్ ఉన్నాయండి ఇంకా 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 చాలా ఉన్నాయి. వెరీ గుడ్. ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎలా గడిపిస్తుంది? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వెళ్తారు, మీ షూటింగ్ టైమింగ్స్ ఏంటి? అంటే వర్క్ ఉండేటప్పుడు ఇంకా నార్మల్గా మనం ఒక కాల్ షీట్ టైం అండి. ఇప్పుడు 6 o'clock 6 to 6 కాల్ షీట్ ఉండేటప్పుడు నార్మల్గా 4:30కి లేస్తాం. ఇంకా రెడీ అయ్యి సెట్కి ఒక 6 కల్లా వెళ్ళిపోతాం. మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ ఏమైనా ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్ చేయడం, ఇంకా అలా అలా వెళ్తుంది అంతే. డైలీ రెగ్యులర్. ఓకే, యా, సూపర్ అండి. ఎన్ని దేశాలు తిరిగారు ఇప్పుడు? ఫారెన్ షూట్లు కూడా చేశారా? ఏమైనా పడ్డాయి సాంగ్లు? చేశానండి. యుఎస్లో మొన్న రీసెంట్గా అశోక్ గల్లా ఉన్నారు కదండి. అవును, గల్లా జయ దగ్గర అశోక్ గల్లా గారిది మొన్న యుఎస్లో ఒకటి చేసాం. అండ్ మన రవితేజ గారిది గల్లంత్ అని మన ఈగల్ చేసామండి లండన్లో. యా, అండ్ స్టార్టింగ్ చేసాం చాలా అలా జరుగుతుంటుంది. ఓకే, యా, సూపర్ అండి. రవితేజ గారితో ఈగల్ ఒకటే చేసింది? ఈగల్ ఒకటి చేసామండి, ఈగల్ ఒకటి చేసాం. ఓకే, యా, వెరీ గుడ్ అండి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో. మంచి దాన్ని ఏమంటారు, మెగాస్టార్తో సినిమా చేశారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ గోల్స్ ఏంటి? ఎలాంటి కెరీర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా? అంటే నేను ఎప్పుడు నాకు ఇలా ఉండాలి, నేను ఇలా చేసుకోవాలనేది నేను ఇప్పటివరకు ఏది అలా ప్లాన్ చేసుకోలేదండి. ఆ దేవుడు ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అంతే. మనకి ఇప్పటిదాకా మనకి అంటే ఏం వచ్చినా కూడా ఆ దేవుడి దయ అన్నీ మంచిగానే వచ్చాయి. సో ఇంకా వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తుంటాం. మనం అంత దాకా వెళ్ళిపోవాలి అలాంటి ఆలోచన అయితే ఏం లేవు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే నేనే ఏం ఫీల్ అవుతానంటే అదే చెప్తున్నా, వచ్చిన వర్క్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అప్కమింగ్ కుర్రోళ్ళకి, యంగ్ టాలెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక దారి వేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే విధంగా మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఒకటే అండి, అదే మన ప్రయత్నిస్తే ఏది కాదన్నది ఉండదండి. నేను ఎప్పుడు మీరు ఎవరో తెలియదు, మీరు బ్యాగ్ వేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగారన్నారు. అవునండి. ఆ టైంలో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయా, చిత్కారాలు ఉన్నాయా, మీరు ఏమన్నా పడ్డారా అట్లాంటి? అంటే ఆ టైంలో డిమోటివేట్ అయ్యారా ఏమన్నా? అంటే నార్మల్గా నేను ఏ బ్యాగ్ వేసుకొని తిరిగినప్పుడు నాకు ఏ ఇండస్ట్రీ ఎవ్వరూ తెలియదు. అదే ఎవ్వరు తెలియకపోయినప్పుడు నేను నార్మల్గా మణికొండ వెళ్ళిపోయేవాడిని, బ్యాగ్ పట్టుకొని మార్నింగ్ వెళ్ళేవాడిని. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడెక్కడో ఒక ఆఫీస్ ఉండేదని తెలిసేది. ఆ ఎదురు బిల్డింగ్ ఈ ఎదురు బిల్డింగ్లో అలా ఉండేదని. అక్కడికి వెళ్ళి కిందకి వాచ్మెన్ అడిగేవాడిని, అండి ఇక్కడ ఆఫీస్ ఉందంటే తెలియదమ్మా, ఎక్కడేమో తెలీదు అనేవారు. ఆ ఎదురుకు వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, పైన ఉందమ్మా సెకండ్ ఫ్లోర్, మీరెవరు అని అడిగారు. సో ఈ పలానా అని చెప్తే లేదండి డైరెక్టర్ లేడు అని. సో ఇలా వేరే ఆఫీస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ అలా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎవరికైనా ఉంటుంది. సో చెప్తాం మాస్టర్ ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఉండేటప్పుడు చెప్తాం అని అలా. సో అలా ఏంటంటే నాకు పరిచయాలు నాకు తెలియదండి, అసలు ఇంతమంది పరిచయాలు అవ్వడం అసలు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు తోడెవరు అంటే నాకు సినిమానే అనిపిస్తుంది. వెరీ గుడ్. యా, నిజంగా కలమ్మ తల్లి తోడుంది అనిపిస్తుంది. అంటే సినిమా అనేది గొప్ప అండి, చాలా గొప్పది. అంటే అంతే, మన సినిమా కోసమే పుట్టాం, సినిమా కోసం పోతాం. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా. వెరీ గుడ్. చిన్నప్పుడు అది చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలు వేయాలని, లేకపోతే ఆర్టిస్ట్గా వేషాలు వేయాలని అనిపించింది అన్నారు కదా? అవునండి. ఇప్పుడు ఉందా మనసులో ఇంకా అది? లేదండి, ఇప్పుడు మనం చిన్నాళ్ళం కాదు. లేదండి, అలాంటి ఆలోచనలు ఏం లేవు. అదే ఇంకా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉందండి.